గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త భ్రమర రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావుపై బాధితులు ఆగ్రహం మరింత పెరుగుతోంది. శ్రీ భ్రమర జెనిత్ సిటీ పేరుతో ప్లాట్లు విక్రయించే సమయంలో భారీ హామీలిచ్చి ఇప్పుడు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మోసం చేశారని బాధితులు పల్నాడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భర్త అనే అహంకారంతో తమను పట్టించుకోవటం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. శ్రీ భ్రమర జెనిత్ సిటీలో ప్లాట్లు అమ్మే సమయంలో గల్లా రామచంద్రరావు 3D ప్రెజెంటేషన్లు, ఆకర్షణీయమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నారని బాధితులు చెబుతున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇంటర్నేషనల్ స్కూల్, 24 గంటల నీటి సరఫరా, సీసీ కెమెరాలు, గేటెడ్ కమ్యూనిటీ అంటూ హామీలు ఇచ్చారని అంటున్నారు. ప్లాట్లు పూర్తిగా అమ్ముడైన తరువాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. మన కలెక్టర్ గారు, కృతిహాసన్ గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు, మక్కిన గారు అందరూ వచ్చారు. అందరి సమక్షంలో సుమారు 70 మంది వచ్చి మేము అర్జీ ఇచ్చాం. ఈ దఫా సమస్య పరిష్కారం చేయకపోతే మేము రోడ్డు మీద కూర్చొని కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చొని మేము ధర్నా చేసి మా కోరికలు ఎట్లా నెరవేర్చుకోవాలో అట్లా నేర్చుకుంటాం. మా అందరికీ ఓట్లు మేము కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం కాదు. కానీ కనీసం గుర్తించి మాకు ఈ అవసరాలన్నా తీరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. రేరా వాళ్ళు కూడా చర్య తీసుకోవాలని, వాళ్ళకు కూడా రిపోర్టు పంపించి ఈ రామచంద్రరావు చేసే అక్రమాలన్నింటినీ అరికట్టాలని ఈ ఊరే కాదు, మార్కాపురం, పిడుగురాళ్ళ ఎక్కడుంటే అక్కడ 110 ఎకరాలు, 120 ఎకరాలు, 150 ఎకరాలు వెంచేలేశారు. కానీ వాళ్ళకి ఎట్లా వసూలు ఏవీ లేకుండా ఇక్కడ వచ్చి చూసిపోతున్నా కానీ ఏ వసూలు లేకుండా మరి పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అనుమతులు లేకుండా గుండ్లకమ్మ వాగు నుంచి నీటి పైప్ లైన్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఉపయోగించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. తర్వాత నీరు, స్ట్రీట్ లైట్లు కూడా నిలిచిపోవడంతో కనీస వసతులు కూడా లేక జీవనం భారంగా మారిందంటున్నారు. ఎన్నికల సమయంలో అదే వెంచర్లో తక్కువ ధరకు ప్లాట్లు విక్రయించడంతో తమ ఆస్తుల విలువ కూడా పడిపోయిందని ఆరోపిస్తున్నారు బాధితులు. గల్లా రామచంద్రరావు చర్యల వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తతిమా పనులన్నీ సగంలో ఆపేసి మరి పంచాయతీకి అప్పచెప్పాను, అక్కడ అడగమన్నారు. పంచాయతీ వాళ్ళేమో మమ్మల్ని ఏమి పట్టించుకుంటలేదు. మెయిన్ ఏంటంటే మా ప్రాబ్లం ఏదో రిటైర్డ్ అయిపోయి ఇక్కడ పిల్లల్ని వదిలేసి ప్రశాంతంగా ఉందామని చెప్పి మేము ఇక్కడ ఏమీ పొల్యూషన్ లేదు అని చెప్పేసి మేము ఎక్కడో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నామండి. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎన్నిసార్లు కోరినా గల్లా రామచంద్రరావు స్పందించలేదని, ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తననే అహంకారంతో వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. భారీ హామీలతో ప్లాట్లు విక్రయించి ఇప్పుడు పూర్తిగా చేతులు దులుపుకున్నారని గల్లా రామచంద్రరావుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.